హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పటివరకు అయితే ఇంకా బిగ్ బాస్ మొత్తానికి ఫైనల్కి వచ్చేసింది. ఈరోజు రేపైతే అయిపోతుంది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎవరు గెలుపు, ఎవరు గెలుస్తున్నారు అనేది, ఓటమి ఎవరు, గెలుపు ఎవరు అనేది ఇంకా ఈరోజు రేపు డిసైడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈరోజు అయిపోయింది అనుకో, 70% అయిపోయింది. ఇంకా మిగతాది రేపు కప్పు ఎవరి చేతులు అనేది రేపు చూస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 99% అప్డేట్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం బిగ్ బాస్ విన్నర్ ఎవరు అయితే బాగుంటుంది, ఎవరు ఉండాలి విన్నర్, ఎలాంటి వాళ్ళకైతే ఓటు వేసినాము మనము అని ఒకసారి మనం కూడా ఆలోచించుకొని ఓటు వేసినాం. కాబట్టి ఆ ఓటుకి ఫలితం అనేది మనకు రేపు రాబోతుంది. ఆ ఓటు ఫలితం అనేది మనం ఎంతో ఆ బిగ్ బాస్ని చూసి ఇష్టపడి ఓటింగ్ వేసి ఎవరు గెలిపియాలి, ఎవరి ఆట ఎలా ఉంది, ఆ విధానం మనం చూసాము. ప్రతి ఒక్కరిది ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది. బిగ్ బాస్లోకి మినిమమ్ 20 మెంబర్స్ పైన వచ్చారు ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఈ సీజన్లో చాలామంది వచ్చారు. అంతమందిని నెట్టుకుంటా ఇప్పటికి 6 మంది ఫైనల్కి వచ్చారు. మనకు ఇప్పుడు చూస్తున్నది 6 మంది ఫైనల్కి వచ్చారు. అయితే ఇప్పుడు ఈరోజు మొత్తానికి 3 ఎలిమినేషన్ అయిపోయారు. ఎవరెవరు అంటే యావర్, అర్జున్, ప్రియాంక. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు నామినేషన్ అవుతారని. మనం అనుకున్నారా? మీరు ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి దీని మీద. ఈ ముగ్గురిలో టాప్ 3 ఎవరు ఉంటారని అనుకున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. ఈ ముగ్గురు వెళ్ళిపోయారు. మనం టాప్ 3 ఉంటుంది ప్రియాంక అనుకున్నాం, కానీ ప్రియాంకకి టాప్ 3 కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రియాంక చాలా రిస్క్ తీసుకున్నది. ఒక అమ్మాయిగా చాలా కష్టపడ్డది. మిగతా బాయ్స్కి చాలా గట్టి పోటీ ఇచ్చింది. ప్రతి గేమ్లో ఎలాంటి టాస్క్ అయినా సరే, కెప్టెన్సీ టాస్క్లో అయినా సరే, ఏదైనా సరే ప్రతి టాస్క్లో చాలా పోటీ ఇచ్చింది ప్రియాంక. వెరీ గుడ్ గర్ల్ చెప్పాలంటే. ప్రియాంక గేమ్ అయితే 100% పర్ఫెక్ట్ గేమ్. అంత కరెక్ట్ ఆడింది. ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్లో ఇంతకుముందు గెలిచిన లేడీస్లో బిందు మాధవి బిగ్ బాస్ విన్నర్. కానీ ఈ సీజన్లో ప్రియాంక ఆమె కన్నా చాలా మంచిగా ఆడిందని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఉన్న ఈ పొజిషన్లో 6 మందిలో ప్రియాంకకి అయితే టాప్ 3 రావాలి. కాకపోతే ప్రియాంకని ఆ అవకాశం ఇవ్వలేదు ప్రియాంకకి బిగ్ బాస్ వాళ్ళు. ప్రియాంక అయితే 100% ఆడింది. మీరు కూడా తెలుసు ఆడిందా లేదన్నది కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అర్జున్ టాప్ 6 ఎలిమినేట్ అయ్యాడు. డైరెక్ట్ ఓటింగ్ తోటి అర్జున్ వెళ్ళిపోయాడు. మనం ఎప్పటి నుంచో అనుకున్నాం ఫైనల్కి టాప్ 6కి అవకాశం వచ్చింది కాబట్టి టాప్ 6లో వచ్చాడు. అర్జున్ కూడా కష్టపడ్డాడు. వీళ్ళు మధ్యలో వచ్చారు కదా గేమ్లో. ఆల్మోస్ట్ ఇలా గేమ్ తెలుసు. మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే కొంచెం దూకుడుగా ఆడి వెళ్ళిపోయారు అందరూ. మన అర్జున్ ఏం చేసిండు? తెలివితోటి ఆడిన గేమ్, మైండ్, ఒక ఆలోచన విధానంతో ఆడి ఈరోజు వరకు వచ్చిండు అన్నట్టు గేమ్లో. టాప్ 6కి వచ్చిందంటే అతని టాలెంట్ వల్లనే వచ్చాడు. మనం వేసిన ఓట్లు అయితే కాదు. అతనికి ఉన్న టాలెంట్ వల్లనే టాప్ 6లోకి వచ్చి ఈరోజు టాప్ 6 నుంచి వెళ్ళిపోయాడు, ఎలిమినేట్ అయ్యాడు. అంటే మనకు రేపు చూపిస్తారు ఇవన్నీ, షో మొత్తం. నేను చెప్పేదంతా రేపు చూపిస్తారు ఇవన్నీ, ఎవరెవరు ఎలిమినేట్ అయింది అనేది టోటల్గా. ఈరోజు నార్మల్గా వచ్చే షోనే వస్తుంది అంతే. ఫ్రైడే జరిగిన షో మనకి ఈరోజు చూపిస్తారు అంతే. ఆడ వరకే ఉంటుంది. ఇది నాకు వచ్చిన అప్డేట్ వరకు అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి మన యావర్ అయితే ఇంకా ఫుల్ టెంప్ట్ అయిపోయాడు. అతను గేమ్లో ఎంత టెంపర్గా ఆడతాడో, అతనికి ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో కూడా అదే టెంపర్గా యూజ్ చేసిండు అనిపిస్తుంది ఎందుకో. ఎందుకంటే అతను అమౌంట్ 15 lakhs తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలిమినేట్ కాలేదు. 15 lakhs తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఒకవేళ ఉంటే టాప్ 3 కన్నా రావచ్చేమో.
ఎందుకంటే జనాలు కూడా ఇష్టపడ్డారు, చాలామంది ఇష్టపడ్డారు. ఎవరెవరు ఇష్టపడ్డారో ఎవరిని ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. 15 లక్షలు తీసుకున్నాడు కరెక్టా కాదా ఎవరు? ఎందుకంటే ఎవరికున్న టాలెంట్కి టాప్ 3 అయితే రావాలి టాప్ 3. కానీ ఎవరు ఎందుకు టెంప్ట్ అయ్యాడు అనేది తెలియట్లేదు. చూద్దాం, రేపు సండే రోజు షో వస్తుంది కదా, అప్పుడు చూద్దాం. ఇంకా అసలు ఆ 15 lakhs తీసుకోకుండా ఉండే ఎందుకంటే ఎవరి కోసం చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, టాప్ 3 అయినా రావాలి అని. ఎవరికి చాలా అభిమానులు ఉన్నారు, అతనికి ఒక ఎమోషనల్గా చాలామంది ఉన్నారు. ఎవరు చాలా గుడ్ పర్సన్, గేమ్లో కూడా మంచి టాస్క్లు ఆడాడు, గట్టి పోటీ ఇచ్చింది అందరికి, బలమైన టాస్క్లు ఆడాడు, అన్నిట్లో నెగ్గాడు, అందరితోటి మాటలు పడ్డాడు, అన్ని విధాలుగా ఫుడ్ విషయంలో అన్నిట్లో మాటలు పడ్డాడు. అయినా అతనికి జనాలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, యావర్ గురించి తెలుసు కాబట్టి. కానీ యావర్ 15 lakhs అంటే అతనికి ఇన్కమ్ పరంగా అవసరం ఉంది అని చెప్పాడు ఆల్రెడీ. కాకపోతే ఇంకా టాప్ 3లో ఉంటే కూడా ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుండేనేమో అమౌంట్, నాకు తెలిసిన వరకు అయితే. ఇప్పుడు 15 lakhs అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు శివాజీ, అమర్, ప్రశాంత్, వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురిట్లో టాప్ 3 ఎవరు ఉంటారు అని మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు టాప్ 3లో ఎవరెవరు ఉంటాయి, టాప్ 3 ఎవరు అనేది చూద్దాం. టాప్ 3లో ఎవరు ఉంటారు అనేది శివాజీ, అమర్ టాప్ 3. వీళ్ళిద్దరు ఇట్లనే నడుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే టైటిల్ విన్నర్ ప్రశాంత్. ఆల్రెడీ టైటిల్ విన్నర్ ప్రశాంత్ గెలవబోతున్నాడు. ఇది 99.9. ఇది ఓన్లీ వన్ పాయింట్. ప్రశాంత్ చేయి లేపిండు, ఆ చేతిలోకి కప్పు రావాలి అంతే, ఆ 1 పాయింట్ అనేది. అదే మనం రేపు చూసేది సండే రోజు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ ఓట్లు వేసాము, గెలిపించుకున్నాము. మన రైతు బిడ్డని మనం గెలిపించుకున్నాము. మనకు తెలుసు రైతు పడ్డ కష్టాలు ఏంటనేది. ఆ విలువ అనేది మనం ప్రశాంత్కి చూపించాము, ప్రశాంత్ ద్వారా చూపిస్తున్నాము రైతులకి. ఆ ఓటింగ్ ద్వారా ప్రశాంత్ గెలుపు మిగతా రైతులకి, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి, మన తెలంగాణలో ఉన్న రైతులకి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులకి ఇది ఒక పెద్ద గర్వకారణం. చాలా మంచి ఇది చేశాడు ప్రశాంత్. ప్రతి ఒక్క రైతు గర్వపడేంత విధంగా చేశాడు. అంతమంది సెలబ్రిటీలో మినిమం 20 మంది సెలబ్రిటీల మధ్యలో నెగ్గుకుంటూ వచ్చిందంటే ఎంత తోపు, ఒకసారి ఆలోచించండి. ప్రశాంత్ ఈరోజు మనకి కప్పు చూపిస్తాడు మనకు. ఈరోజు రేపు ఫైనల్ కాబట్టి సండే రోజు మనకు వస్తుంది. అంటే ఈరోజు అంటే మనకు కప్పు వచ్చిందని ఒక ఆనందంతో అయితే నేను కూడా అదే ఉన్నా, సేమ్ 99.9లోనే ఉన్నా. నా హ్యాపీనెస్ కూడా మిగతా అభిమానులు కూడా ఇప్పటివరకు వాళ్ళకు కూడా ఎంతవరకు అప్డేట్ ఉందో లేదో తెలియదు. కానీ నాకు తెలిసిన అప్డేట్ వరకు, నేను మీకు ఇప్పటివరకు చెప్పిన అప్డేట్ ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే రాంగ్ అనిపించిందా, నేను చెప్పిన అప్డేట్స్ ఇప్పటివరకు మీకు ఏదైనా రాంగ్ అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అది కూడా ఇప్పటివరకు 8,200 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు. ఈ అందరూ చూడండి ఒకసారి వీడియో. నేను చెప్పింది బిగ్ బాస్ గురించి ఏదైనా మీకు రాంగ్ డిసిజన్ అనిపించిందా ఎప్పుడైనా సరే, మీకు చెప్పింది కానీ నేను పోస్టులు పెట్టింది కానీ రాంగ్ డిసిజన్ అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, ప్రశాంత్ కప్పు గెలవబోతున్నాడు. జస్ట్ 1% ఆ కప్పు అనేది చేతిలోకి రావాలి అంతే. సండే రోజు మనం చూస్తున్నాం, ఆల్రెడీ ప్రశాంత్ చేయి ఎత్తి నిలబడ్డాడు. ఆ కప్పు అనేది చేతికి వస్తుంది మనకు అంతే. అదే ఒక్కటి మనం చూసేది, వెయిటింగ్ ఆడవరకే. సెకండ్ ఎవరు అనేది అది చెప్పలేము, ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూద్దాం, రేపు కానీ వస్తుందేమో, సండే మధ్యాహ్నం వరకు కానీ వస్తుందా, ఈవినింగ్ వరకు వస్తుందా. సెకండ్ ఎవరు అనేది చాలా టైట్ పొజిషన్లో ఉంది. శివాజీ, అమర్ వీళ్ళిద్దరికీ ఈక్వల్గా ఉంది. జస్ట్ 1 పాయింట్ తేడా అన్నట్టే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. అదే మనం చూడాలి, ఎవరు టాప్ 2లో ఉంటున్నారు అనేది, టాప్ 3లోకి ఎవరు వస్తున్నారు అనేది. ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా, టాప్ 2లో ఎవరు ఉంటున్నారు. నేను ప్రశాంత్ గెలుస్తున్నాడని చెప్పా, అది మీకు గెలుస్తున్నాడా లేదా అనేది
మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి. శివాజీ గెలుస్తున్నాడా, ప్రశాంత్ గెలుస్తున్నాడా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. చూసే వాళ్ళందరూ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎవరైనా సరే. ఇంకా ఇప్పుడు మనకి 9:30కి షో అవుతుంది. ఇది శుక్రవారం ఉంది, మనకు చూపించచ్చు. అవి మామూలుగా టాస్క్లు జరిగిన అవే చూపిస్తారు. నాకు తెలిసిన అప్డేట్ వరకు అయితే ఇది. ఒకసారి మీరు కూడా చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ రేపు కూడా అప్లోడ్ చేస్తాను వీడియో, టైటిల్ విన్నర్ ఎవరు అనేది. ఇంకా మిగతా అది కన్ఫామ్గా రేపు వచ్చేస్తుంది అన్నట్టు మనకి. ప్రతి ఒక్కరు చూడండి, రేపు కూడా వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు కరెక్ట్గా అర్థమవుతుందంటే ఒకసారి కామెంట్ చేయండి. ప్రశాంత్ గెలుస్తున్నాడా లేదా అనేది. ఇప్పుడు వరకు ప్రశాంత్ ఇన్ని రోజుల నుంచి ఫైనల్కి వచ్చిండు అంటే ఇంకా అది కప్పు గెలుస్తాడని నేను మొదటి నుంచి చెప్పుకొచ్చా. ఈరోజు కూడా అదే అదే అది జరుగుతుంది కూడా. దీంట్లో ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్పింది ఇది మాటకం వాస్తవం. రేపు ప్రశాంత్ కప్పు తీసుకోబోతున్నాడు, ఇది 100% నేను చెప్పేదైతే అది. ఓకే ఫ్రెండ్స్.